శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో ఈరోజు మనం సాంఖ్యయోగంలో 45వ శ్లోకాన్ని 46వ శ్లోకం రెండు చెప్పుకుంటున్నాం. 45వ శ్లోకం త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థః నిర్యోగక్షేమ ఆత్మవాన్. త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థః నిర్యోగక్షేమ ఆత్మవాన్. మనకు ఈ సాంఖ్యయోగంలో 45వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా అర్జునుడికి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? నిష్కామ కర్మ గురించి ఇంకా కొనసాగిస్తున్నారు. సకామ కర్మ అంటే కోరికలతో చేయడం, ఆ కోరికల కోసంగా వేదాల్లో చెప్పబడినటువంటి ఆ పద్ధతులను ఆచరించడం ద్వారా దేన్ని చేస్తున్నారు? అవన్నీ ఈ లోకంలో ఉండే వాటిలో సుఖాన్ని పొందడాని కోసంగా. అన్నిటికీ మూలం ఆనందం కోసమే అన్ని పనులు మనం చేస్తాం. ఏ పని చేసినా మనం ఆనందం కోసం చేస్తామండి. ఒకరితో బంధుత్వం కొనసాగిస్తున్నామన్నా, ఒకరితో స్నేహితం చేస్తున్నామన్నా, లేదా ఇంట్లో మనుషులతో కలిసిమెలిసి ఉంటున్నామన్నా, అన్నింటి వెనుక ఉండే టార్గెట్ ఆనందమే. ఆనందం లేదా ఆ బంధం ఎక్కువ కాలం నిలవదు. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, పెళ్ళిళ్ళైన భార్యాభర్తలను విడిపోతున్నారు. విడాకుల దాకా ఎందుకు వస్తుంది? ఆనందం లేదు వాళ్ళ మధ్యన, అందువల్లే విడిపోతున్నారు. కాబట్టి ఈ ఆనందం కోసమే మనిషి అన్ని పనులు చేస్తాడు. తన ఉద్యోగ ధర్మం చేస్తున్నాడన్నా, ఇంటికి గృహకృత్యాలు చేస్తున్నాడన్నా, అన్నింటి వెనక ఏముంది? ఆనందమే ఉంది. ఈ ఆనందం వేదాల్లో చెప్పిన వాటిని నిష్కామ కర్మ ద్వారా చేయడం ద్వారా, అంటే భగవంతుని యొక్క నామస్మరణ వదలకుండా ఎవరైతే చేస్తాడో అటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? వాళ్లకు ఆ ఆనందం ఎలా ఉంటుందంటే హద్దులు లేని ఆనందం ఉంటుంది. కేవలం సకామంతో చేసే ఇప్పుడు చూడండి, ఒక పని అనుకుంటాం. ఎవరో పిల్లవాడు 10th క్లాస్ పాస్ అవ్వాలనుకున్నాడు. దానికోసంగా భగవంతుడి ప్రార్థన చేశాడు, బాగా చదువుకున్నాడు, పాస్ అయిపోయాడు. అప్పుడు ఆనందం వచ్చిందా లేదా? ఆ రోజు ఎంత ఆనందంగా ఉంటాడు ఆ పిల్లవాడు. అలాగే వేదంలో చెప్పిన వాటన్నింటిలో కూడా అదే ఉంది. నువ్వు ఏ వ్రతం చేసినా, ఏ నోములు చేసినా, లేదా ఏ హోమాలు చేసినా, ఏ జపాలు చేసినా, ఏవి చేసినా వేదాల్లో ఉండేవాడు నువ్వు ఆచరిస్తే, నీ పూజా విధానం మొదలుకొని అన్నింట్లో వేదమే ఉంది. ఆ వేదంలో ఉండే విషయాలు ఆచరిస్తున్నప్పుడు నీకు వచ్చేది ఆనందం. ఆ ఆనందాన్ని కూడా మించిన ఆనందం ఉంది. అంటే నువ్వు చిన్న చిన్న వాటిలో ఉండే ఆనందానికి ఇంత ఆనందపడిపోతున్నావే, ఇంతకన్నా గొప్ప ఆనందం ఉందయ్యా. ఆ ఆనందం ఏంటంటే అదే నిష్కామ కర్మ అనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి చెప్తున్నాడు. పదాలు కొంచెం హెచ్చు స్థాయికి సంబంధించినవి, అంటే సాధనలో గొప్ప స్థితికి వెళ్ళిన వాళ్ళ యొక్క విషయం ఈ శ్లోకం చెప్తున్నారు. కానీ నిజానికి మనకు కూడా ఇది ఉపయోగిస్తుంది. మనం కూడా ప్రాథమిక దశలో తెలుసుకోవాల్సిన విషయం ఈ శ్లోకంలో ఉంది. ఏం చెప్తున్నారో చూద్దాం. త్రైగుణ్య విషయా వేదాః. వేదాలు ఏం చెప్తున్నాయట? త్రైగుణ్య విషయ, 3 గుణాలతోనే ఈ విశ్వం ఉంది. విశ్వంలోని ప్రతి క్రియ మనకు 3 గుణాలతో జరుగుతోంది. త్రైగుణ్యం అంటే 3 గుణాలు. ఏందవి? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ 3 మనకు మన నిత్య జీవితంలో మన యొక్క స్వభావంగా ఉంది. విశ్వమంతా ఉంది, అన్నిట్లో ఈ 3 గుణాలే ఉన్నాయి. అవే వేదాల్లో కూడా చెప్పండి. ఈ 3 గుణాలకు అనుగుణంగా ఉండే కర్మకాండ అంతా చెప్పబడింది. అదే చెప్తున్నాడు. ఈ 3 గుణాలతో ఉండే విషయం చెప్పబడిందయ్యా అని చెప్తున్నాడు. మనకు భగవద్గీతలో ఈ 3 గుణాల గురించి ఇంకా ఎక్కువగా చెప్తారు. అక్కడికి పోయినప్పుడు డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఇప్పుడు పైన అసలు గుణాలంటే ఏందో చూస్తాం.
3 గుణాలు ఉన్నాయి. సత్వగుణం. సత్వగుణం అంటే ఆనందంగా ఉండడం, ఆనందకరమైన పనులు చేయడం, మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం, శరీరానికి ఎంతవరకు అవసరమో అంతవరకు ఆహారం తీసుకోవడం, అంటే శుభ్రమైనది హితమైనది ఆహారం తీసుకోవడం, హితంగా ఉండే మాటలే మాట్లాడడం, కామ్గా జరిగిపోవాలి జీవితం, అలాగా కోరుకునేటువంటిది సత్వగుణం. కానీ ఈ 3 గుణాలు ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి మనుషుల్లో 3 ఉంటాయి. కానీ వీటన్నింటిలో కూడా మనము ఎక్కువ అలవాటు చేసుకోవాల్సిన సత్వగుణం, ఇంకా రజోగుణం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ 3 లేకపోతే మనకు జరగదు. ఈ 3 గుణాలు ఉండాల్సిందే. ఈ 3 గుణాలు ఉంటేనే మనం ప్రశాంతంగా బతుకుతాం. ఇవి లేకపోతే బతకలేం. కానీ వీటిలో మైనస్ కూడా ఉంది. ప్లస్ చూద్దాం, మైనస్ చూద్దాం. ప్లస్ ఇప్పుడు చెప్పుకున్నాం, ఆనందంగా ఉండడం, సంతోషంగా ఉండడం, సంతోషకరమైనటువంటి పనులు చేయడం, సంతోషంగా శరీరానికి ఆరోగ్యం ఇచ్చే ఆహారం తీసుకోవడం, ఇవంతా సత్వగుణం యొక్క లక్షణాలు. ఇక రజోగుణం. రజోగుణం అంటే నేను చేస్తున్నాను, నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ ఇస్తుంది రజోగుణం. అంటే ఒక పని మొదలు పెట్టంగానే నేను చేయలేను డీలా పడిపోతే అది చేతకంటాను. కానీ అదే రజోగుణం బాగా ఉందనుకోండి, నేను ఎందుకు చేయలేను, ప్రయత్నం చేస్తాను, సక్సెస్ అవుతుంది అనుకుంటూ వెళ్ళిపోవడం రజోగుణం యొక్క గొప్పతనం ఉందంటావు. అంతవరకు ఉంటే బాగుంటుంది. దాంట్లో మళ్ళీ నెగిటివ్ ఉంది, అది ఏదో వచ్చింది. ఇంకా తమోగుణం. తమోగుణం అంటే బద్ధకము, నిద్ర. మన శరీరానికి నిద్ర లేకపోతే మనకు జరగదు. నిద్ర ఖచ్చితంగా ఉండాల్సిందే. కానీ అది కూడా శృతి మించితే అది పనికిరాదు. కాబట్టి ఈ 3 ప్లస్ ఉంది, మైనస్ ఉంది. అంటే మనకు అవి పనికొచ్చేవే, కానీ 3 కూడా మైనస్ ఉంది. సత్వగుణంలో ఏం మైనస్ ఉంది? నువ్వు మంచి రోజు గుడి పోవడం, రోజు పారాయణ చేయడం చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకు నేను గాంగా చేస్తున్నాను ఒక అహంకారం వచ్చేస్తుంది. తెలియకుండా లోపల ఉంటుంది. అది ఎప్పుడో ఒకప్పుడు బయటపడుతూ ఉంటుంది. ఎవరికైనా చెప్పేటప్పుడు మేమండి మేము రోజు గుడిలోకి పోతాం, మేము బాగా చేస్తామండి, మా గ్రూప్ లాగా ఎవరు లేరండి, అసలు ఎవరు అట్ట మాలాగా ఉండలేరండి అని చెప్పేస్తారు. అది వచ్చేస్తుంది, తెలియకుండా అహంకారం వచ్చేస్తుంది. వాళ్ళకి తెలియదు ఆ విషయం, అహంకారం వచ్చిన విషయం వాళ్ళకి తెలియదు, వాళ్ళు ప్రకటించేస్తుంటారు. అందువల్ల ఏమవుతుంది, ఆ గ్రూప్ ఇంకో గ్రూప్తో కలవలేదు. ఆ అహంకారం ఎప్పుడైతే వస్తుందో మిగతా వాళ్ళంతా మా ముందు ఆఫ్టర్ ఆల్ మేమే చాలా గొప్పవాళ్ళం అని ఇది వచ్చేస్తుంది. లేదా ఎవరు పారాయణ చేసేవాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి ఆ ఒక్కరికైనా కూడా సత్వగుణం ఎక్కువ ఉన్నా కూడా దాంట్లో కూడా అహంకారం వచ్చి వాళ్ళు ఇంకెవరితో కలవలేరు, అట్లా ఉండిపోతారు. ఇది మైనస్. ప్లస్ ఏమో గొప్పదే, మనం చాలా బాగా తీసుకెళ్తుంది, ముందు తీసుకెళ్తుంది, ఆరోగ్యం ఇస్తుంది, ఆనందం ఇస్తుంది, దేవుణ్ణి వదలకుండా ఉంటుంది, బాగుంటుంది. ఇంకా రజోగుణము అసలు నేను చేయలేనేమో అనే చేతగంతరం కాకుండా నేను చేయగలనులే, నేను ప్రయత్నం చేస్తే చేస్తానులే అని కొంచెం ధైర్యం ఇచ్చుకోవడానికి రజోగుణం పనికి వస్తుంది. కానీ నేను మాత్రమే చేయగలను, నాలాగా ఇంకెవరు చేయలేరు అనే స్థితికి వెళ్ళిపోతే అహంకారం. ఆ అహంకారం వచ్చిందంటే ఇంకా అందరినీ చులకనగా చూసేస్తారు. మీరంతా నా ముందు, నా జ్ఞానం ముందు మీరంతా అని మాట వచ్చేస్తుంది. దాంతో అది భగవంతుడి దగ్గర శిక్షకు గురవుతారు. భగవంతుడి దగ్గర నీ ఆటలు సాగవు, ప్రపంచంలో సాగవచ్చేమో భగవంతుడి దగ్గర మాత్రం సాగవు అవన్నీ. అలాగే తమోగుణం నిద్రపోకపోతే శరీరానికి విశ్రాంతి లేకపోతే చాలా కష్టం. కానీ ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ అలా నిద్ర వస్తే కష్టం. అలాగే బద్ధకం అంటే సోమర్తనం, దాన్ని వాయిదా వేయడం. ఈరోజు మంచి పని చేయాలంటే ఇవాళ ఏం చేశాను లేబ్బా రేపు చేస్తాం, ఇవాళ కాదులే ఇంకో రోజు అని వాయిదా వేసే తత్వం తమోగుణంలో ఉంటుంది. అది కొన్నిసార్లు అవసరం, ఏదైనా చెడ్డ పని చేయాల్సిన పరిస్థితి వస్తుంది, ఒక క్రిటికల్ పొజిషన్లో నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది, అప్పుడు సహకరిస్తుంది ఆ బద్ధకం అనేది. ఎందుకు ఇప్పుడు కాదు మళ్ళీ ఆలోచిస్తాం అని దాన్ని వాయిదా వేస్తే వాడి జీవితం ప్రశాంతంగా జరిగిపోతుంది. కానీ ఎప్పుడు ప్రతి విషయంలో ఉంటే అదే నెగిటివ్ అయిపోతుంది. ప్రశాంతానికి అప్రశాంతానికి ఈ 3 కారణం అవుతాయి. కానీ వీటిని మించింది ఇంకోటి ఉన్నది, అదే శుద్ధ సత్వగుణం. అది సాధించడం చాలా కష్టం, కానీ అది సాధించిన వాడే చాలా ప్రశాంతంగా జీవితాన్ని గడిపేస్తాడు.
జీవించినంతకాలం ప్రశాంతం ఉంటాడు, దాన్ని దాటిపోయిన తర్వాత కూడా వాడు ప్రశాంతంగా ఉంటాడు. అంటే మళ్ళీ జన్మ లేకుండా ఉంటాడు. అలాంటి స్థితికి తీసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ శ్లోకం ద్వారా పరమాత్మ ఆ విషయమే చెప్తున్నారు. అంటే నువ్వు బతికినంతకాలం ప్రశాంతంగా బతికి తర్వాత నువ్వు దాన్ని మించినపోయిన స్థితికి వెళ్ళాలి అనే సూచనను ఈ శ్లోకంలో చేస్తున్నారు. ఇంకా త్రైగుణ్య విషయ వేదాల్లో చెప్పినట్టు ఈ 3 గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కర్మకాండలో ఉన్నాయి. మనకి సకామ కర్మ కోరికలతో చేసే ప్రతి పనిలో కూడా ఈ 3 గుణాలు దాగి ఉన్నాయి. ఇవి లేకుండా మనకు పనులు లేవు. అవి ఉంటేనే మనం పనులు సక్రమంగా చేస్తాం. కానీ అది శృతి మించితే మాత్రం మనకు ప్రమాదం తెచ్చిపెడుతుంది. ఆ 3 గుణాలే. కాబట్టి నిస్త్రైగుణ్యో భవార్జున. కాబట్టి ఈ 3 గుణాలకు నువ్వు లొంగవద్దు. ఈ 3 గుణాలు వాడుకో నీ జీవితానికి. కానీ నీవు ఈ 3 గుణాలు దాటి నిస్త్రైగుణ్యం 3 గుణాలను దాటిపోయి భవార్జున కమ్ము నువ్వేమవుతావు? ఈ 3 గుణాలు దాటిపో. అది నువ్వు చేయాల్సింది. అర్జున అని పిలుస్తున్నాడు. అర్జున అంటే తెల్లని వాడు, స్వచ్ఛమైన వాడు, స్వచ్ఛమైన మనసు గలవాడు. స్వచ్ఛమైన మనసు మీద తెల్ల కాగితం మీద ఏ విధంగా రాసుకోగలమో ఆ విధంగా స్వచ్ఛమైన మనసు ఉన్నట్టు వాడు శుద్ధ సత్వానికి వెళ్ళడం చాలా సులభం. అందుకని చెప్తున్నాడు. చూడండి, పేర్లు పిలిచేటప్పుడు ఎంత చక్కగా పిలుస్తాడు. అర్జున, నువ్వు సత్వగుణంతో ఉండేవాడివే, నీ స్వభావమే అది. కానీ నీ స్వభావంలో అడ్డం వచ్చేది ఏంటంటే 3 గుణాలు వస్తున్నాయి. ఈ 3 గుణాల వల్ల నీకేం వస్తుంది? మోహం వస్తుంది, శోకం వస్తుంది. ఈ 2 గ్యారంటీ, ఏంటో సందేహం లేదు. కాబట్టి ఈ 3టిని జయించావనుకో నీకు శోకం లేదు, మోహం లేదు, హాయిగా ఉంటావు. ఈ 3టిని జయించేసి ఒక అడుగు ముందుకు వేస్తే అయిపోతుంది. జ్ఞానవంతుడు అయిపోతావు. జ్ఞానం వచ్చిందా నీకు ఆనందం వస్తుంది. అంతకంటే ఏం కావాలి? నువ్వు అడిగింది అదే కదా, శోకం మోహం వద్దన్నావు కదా. అవి 2 పోవడానికి ఉండే దారి చెప్పేస్తున్నాను నీకు. ఇంకా నిర్ద్వంద్వో ముందు చెప్పాడు, ఈ శ్లోకం ద్వారా చెప్పేశాడు. ఇది నిర్ద్వంద్వో, ద్వంద్వాలు వద్దు. ద్వంద్వాలు అంటే 2 ఉండేవి. ఏంది? రాగము, ద్వేషము, గెలుపు, ఓటమి, లాభం, నష్టం, సుఖం, దుఃఖం, శీతోష్ణ పరిస్థితులు అన్నీ చెప్పేశాడు. ముందు చెప్పేశాడు. ఈ లిస్ట్ అంతా ఆయన ఇచ్చేశాడు. ఇవెంత వద్దు, ఇవి కూడా వదిలేసాయి. నిర్ద్వంద్వో భవ. నువ్వు ఈ ద్వంద్వాలకు అతీతంగా మనసు తయారు చేసుకో. ఇంకా నిత్య సత్వస్థ. ఇప్పుడు సత్వగుణం నిత్యమైంది, శాశ్వతమైంది, ఆనందమైంది అంటే ఆ సత్వగుణాన్ని పట్టేసుకో. సత్వగుణం అంటే మామూలుగా 3 గుణాల్లో ఉండే సత్వం కాదు, దాన్ని మించిపోవాలి. అంటే నీకేమాత్రం అహంకారం మమకారం లేకుండా ఉన్న స్థితికి వెళ్ళిపోవాలి. అప్పుడు శుద్ధ సత్వ గుణానికి వెళ్ళిపోతే ఏమవుతుంది? నిర్యోగక్షేమం ఆత్మవాన్. నువ్వేమైపోతావు? ఆత్మవాన్ అయిపోతావు. నీలో ఉన్న ఆత్మస్వరూపం, నీలోనే కూర్చున్న పరమాత్మను నువ్వు చూడగలుగుతావు. నీ సొంత ఇంటికి నువ్వు వెళ్ళిపోతావు. జరిగేది అది. ఆ సొంత ఇళ్ళని కథ మర్చిపోవాకండి. లాస్ట్ వరకు ఈ కథ వస్తూనే ఉంటుంది. వాళ్ళని వినకపోయినా మళ్ళీ వెనక్కి వెళ్ళి యూట్యూబ్లో ఉండే వాటిలో సొంత ఇంటి కథ మాత్రం బాగా వినండి. అది లాస్ట్ వరకు మనకు అవసరం. లాస్ట్ శ్లోకం వరకు ఆ కథ మనకు అవసరం. వారిని మిస్ అయింటే. కాబట్టి సొంత ఇంటికి వెళ్ళాలి. సొంత ఇంటికి వెళ్ళి నువ్వు ఆనందంగా బతకవచ్చు. వాడి ఇల్లు అనుకో ఎప్పుడు ఖాళీ చేయాలనే వస్తుంది. సొంత ఇంట్లో అవకాశం లేదు, హాయిగా ఉండొచ్చు. నేను భూమి మీద ఉండే సొంత ఇంట్లో అన్నా వాడికి చెదలు పట్టచ్చు, కూలిపోవచ్చు, ఎర్త్క్వేక్స్ పోవచ్చు, వరదల్లో పోవచ్చు. కానీ పరమాత్మ యొక్క ఇల్లు మాత్రం సూపర్. దాంట్లో ఏమి ఉండవు. దాంట్లో ఎప్పుడు ఏముంటుంది? ఆనందం మాత్రమే ఉంటుంది. నువ్వు ఏ ఆనందం కోసంగా వేదాన్ని ఆశ్రయించి వేదంలో ఉండే కర్మకాండాలన్నీ చేస్తూ ఉన్నావో అటువంటి ఆ కర్మలన్నీ కూడా నిష్కామంగా చేసినట్టయితే నిర్యోగక్షేమం. ఇంకా అసలైన పదం చెప్పేశాడు, యోగక్షేమం. ఇది క్షేమంతో ఉండే యోగం వేరండి. మనకు ఇప్పుడు కర్మయోగం అని చెప్పి ఆ యోగం వేరే, ఈ యోగం వేరే. ఈ యోగం అంటే యోగక్షేమం. మన చిన్నప్పుడు మన ఉత్తరాల్లో అంతా కూడా క్షేమ సమాచారం తెలియవలసింది, మీ యోగక్షేమాలు తెలపండి అని రాసుకునేవాళ్ళం. ఒకప్పుడు లెటర్స్ ఉన్న అప్పట్లో, ఇప్పుడు లేవులే. అవి అంతా అర్థమైంది. నీకు తెలియకుండా అదృష్టం వచ్చిందా? ఆ అదృష్టాన్ని నువ్వు నిలిపి ఉంచుకున్నావా? నీకు నీ జీవితంలో ఏదన్నా అదృష్టమైన విషయం జరిగిందా? 10th క్లాస్ పాస్ అయ్యావా?
మళ్ళీ కొనసాగించడానికి ఇంకో క్షేమంగా నిలుపు ఉంచుకునే పద్ధతిగా నువ్వు చదువుకుంటున్నావా, నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నావా, ఇంటర్కి వెళ్తున్నావా, లేదా పెద్ద కోర్సులకు వెళ్తున్నావా, ఇది నిలిపి ఉంచుకుంటున్నావా అని మన నిత్య జీవితంలో ఉండే యోగం క్షేమం అనేది పదం. అంటే మన సుఖాలవన్నీ కూడా మనం అనుకోకుండా సుఖాలు వచ్చేస్తాయి మన జీవితంలో, ఊహించాం. ఎప్పుడో మనం అనుకుంటాం పెద్ద అయిన తర్వాత కారు కొనుక్కోవాలి, ఉండండి కారు వచ్చేస్తుంది. ఇంకా ఆ కారు మీద మనం ఏం చేస్తాం, దాన్ని శుభ్రం చేయడం, దానికి పెట్రోల్ పెట్టించడం, దాన్ని ఎక్కడికైనా ప్రయాణాలంటే శ్రద్ధగా తీసుకెళ్ళడం, మళ్ళీ తీసుకొచ్చిన వాళ్ళు శుభ్రం చేసుకోవడం, దాని మీద దాని క్షేమం గురించి బాగా శ్రద్ధగా గమనిస్తాం. ఇది యోగక్షేమం అంటే ఒక ఎగ్జాంపుల్ అది. అలాంటివి మన జీవితంలో వచ్చే ప్రతి అంశం కూడా అంతే, యోగక్షేమాలతోనే ఉంటాయి. నువ్వు అనుకో నీ జీవితంలో ఇది వస్తుందని, ఇది చేద్దామని అనుకో, అది వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత దానికోసం, దాని క్షేమం కోసంగా నువ్వు పోటు పడుతుంటావు. నీ జీవితం అంతా దానికి అర్పించేస్తావు, నీ టైం అంతా దానికి కేటాయించేస్తావు. ఇటువంటి దాన్ని కూడా వదిలేసేయి అని చెప్తున్నాడు. అంటే ఎందుకు, ప్రపంచంలో అనుకోకుండా వచ్చే ఈ తాత్కాలికమైన వాటి కోసంగా నువ్వు కేటాయించద్దు టైము. శాశ్వతమైనది ఇంకోటి ఉంది, అది అనుకోకుండా రావాల్సిన యోగం, అసలైన యోగం అది. ఆ యోగం ముఖ్యమైనది, అది క్షేమమైంది కూడా నీకు. నువ్వు క్షేమంగా దాన్ని చూడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఆ యోగం సాధించావా నువ్వు దాంట్లో నిలబడిపోతావు, నీకు ఇబ్బంది ఏం లేదు. కాబట్టి అది నువ్వు సంపాదించాలి అనే విషయాన్ని ఇప్పుడు అర్జునుడికి ఏం చెప్తున్నాడు, ఆత్మవాన్, నీ ఆత్మను నువ్వే ఆనందిస్తూ కూర్చోవాలా. ఎట్లా, నీ అంతఃకరణ శుద్ధి నువ్వు చేసుకొని సత్వగుణాన్ని పట్టుకొని దాని ద్వారా నువ్వు డెవలప్ అయ్యి నీ ఆనంద స్థితికి నువ్వు మోక్ష మార్గానికి చేరుకోవాలి, నీ సొంత ఇంటికి వెళ్ళిపోవాలి. ఇది మార్గం. దీనికి వేదాల్లో చెప్పింది అంటే కూడా త్రైగుణ్యం, 3 గుణాలు ఉన్నాయి. కానీ ఈ 3 గుణాలతో సంబంధం లేకుండా నీవు వాటిని మించిపోతేనే నీవు ఈ ఆనంద స్థితిని చేరుకుంటావు. అంటే నువ్వు జ్ఞానివి కావాలంటే ఇవన్నీ నీకు ఉండాలి. జ్ఞాని కావాలంటే ఏం ఉండాలి 5 చెప్పేశాడు. ఏం చెప్పాడు, నిస్త్రైగుణ్యో భవ, నీవు గుణములకు అతీతంగా ఉండాలి 1. 2 నిర్ద్వంద్వో, ద్వంద్వాలకు అతీతంగా ఉండాలి. నిత్య సత్వస్థ, ఎప్పుడు సత్వగుణంలో కూడా ఎలా ఉండాలి, ధీరుడుగా ఉండాలి, వీరుడుగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. వీరారాజ్య ధీరారాజ్య, లలితా సహస్రనామం. ధీరుడు, వీరుడు అంటేనే అమ్మవారికి ఇష్టం. ఎందుకు, ఆ ధీరుడు సత్వగుణంతో ఉంటాడు కాబట్టి, ఆ వీరుడు సత్వగుణం పట్టుకో ఉంటాడు కాబట్టి, ఆ సత్వగుణంతో నువ్వు ఎప్పటికీ భవ ఉండాలి. ఇంకా నిర్యోగక్షేమం, మామూలుగా వచ్చే భూమి మీద వచ్చే తాత్కాలికమైన సుఖాలు క్షేమాలు వీటి గురించి ఆలోచిస్తూ ఉంటే ఎక్కడికి పోతావు నువ్వు, మళ్ళీ స్వర్గానికో నరకానికో పోతావు తప్పితే, మళ్ళీ పుట్టడం చావడం అనే చక్రం తిరుగుతావు తప్పితే నువ్వు నీ సొంత ఇంటికి మాత్రం వెళ్ళలేవు. కాబట్టి దాన్ని కూడా తీసేసి, అదేంది స్వామి నాకు అన్నీ కలిసి వచ్చాయి కదా, నేను అనుకోకుండా మాకు సొంత ఇల్లు వచ్చింది, అనుకోకుండా నాకు ఇంట్లో కారు వచ్చింది, నా ఇంట్లో అనుకోకుండా ఫ్రిడ్జ్ వచ్చింది, నేను అనుకోకుండా ఇన్ని వచ్చాయి, వీటన్నిటి నేను రక్షించుకుంటూ హాయిగా ఉన్నానే అంటాడు. మానవుడు అనే మాటలవే కదా. అంటే ఇప్పుడు ఏం చెప్తాడు భగవంతుడు, అవన్నీ తాత్కాలికం, వాటన్నిటికీ నాశనం ఉందయ్యా, అవన్నీ నశిస్తాయి, నువ్వు అనుకున్నంత సులభమేం కాదు. నువ్వు అనుకోకుండా నీ ఇంట్లో ఏసీ వచ్చింది, ఏసీ సుఖమా నీకు, కొంతసేపు వేసుకోగానే నీ శరీరం మారిపోతుంది. నువ్వు ఒక కారు కొనుక్కున్నావు, ఏమైనా సుఖం ఉందా, దానికోసంగా డబ్బు సంపాదించాలి, దానికి మళ్ళీ పెట్రోల్ పోసి పోషించాలి, డీజిల్ పోసి పోషించాలి, దానికి నువ్వు మళ్ళీ కష్టపడాలి. అదే బ్రహ్మజ్ఞానం కోసం అనుకో, ఇవేవీ చేయక్కర్లేదు, హాయిగా నువ్వు మనసు నిలబెట్టి ఆ భగవంతుడి పాదాలు ఆశ్రయిస్తే చాలు, నువ్వు దానికి ఆనందాన్ని, ప్రపంచంలో ఎక్కడ లేని ఆనందాన్ని, అద్వితీయమైన ఆనందాన్ని పొందగలుగుతావు అని చెప్తున్నాడు ఈ శ్లోకం ద్వారా పరమాత్మ. 5 నిర్యోగక్షేమం ఆత్మవాన్, అస్సలైంది ఆత్మవాన్, నీ ఆత్మానందాన్ని నువ్వు పొందాలి, నువ్వు సాధించాలి, అప్పుడే నువ్వు ఆనందంగా ఉంటావు అనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు ఈ 2 శ్లోకాలకు సంబంధించిన ఒక కథ ఎగ్జాంపుల్గా చెప్తాను. 2 శ్లోకాలు కలిపి చెప్తున్నాను, కలిపే ఒక కథ. ఒక ఋషి ఒకరోజు, ఆయన రోజు నదీ స్నానానికి వెళ్తారు. ఒకరోజు స్నానం చేసి వస్తూ ఉంటే గట్టు మీద చాలామంది యువకులంతా కూర్చో ఉన్నారు. వాళ్ళు అందరూ ఆయన చూసి పెద్దగా హేళనగా నవ్వేశారు.
నవ్వేసి ఒకళ్ళు కామెంట్ చేయడం మొదలుపెట్టారు. ఏమని? ఒరే, ప్రపంచంలో ఎన్ని సుఖాలున్నాయో, ఎన్ని ఆనందాలు ఉన్నాయిరా, అవన్నీ పోగొట్టుకున్నాడు ఈ సాధువు అని చెప్పేసి ఆయన గురించి పెద్దగా నవ్వుతూ హేళన చేస్తూ మాట్లాడతారు. ఆయన మామూలుగా సప్తగుణంలో ఉండేవాడు కదా, పెద్ద పట్టించుకుని వెళ్ళిపోతాడు. కానీ ఆయనకు అనిపించింది, వీళ్ళు ఎంత ప్రపంచ విషయాల్లో పడి ఎంత అజ్ఞానంలో ఉన్నారు విషయం వీళ్ళకి తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఆయన వెనక్కి వచ్చాడు. వచ్చి, ఏంది మీరు పొందే ఆనందం నాకు చెప్తారా అని అడుగుతాడు. ఒకడు ఉండేసి చెప్తాడు, మేము పొందే ఆనందం నీకెక్కడ ఉందయ్యా? ఉదయం లేచి మేము పానీపూరి తింటాం, హాయిగా హోటళ్ళకు పోతాం, రకరకాల రుచులైన పదార్థాలు తింటాం, నీకెక్కడిది ఆ భాగ్యం? మేము షవర్ బాత్ చేస్తాం, నీకెక్కడిది ఆ భాగ్యం? పోయి చన్నీళ్ళలో స్నానం చేయాల్సింది, ఎంత చలికాలమైనా నువ్వు చేయాల్సింది, అది 2 పూట్ల 3 పూట్ల కూడా నువ్వు స్నానం చేయాలి. మాకు అలాంటిదేం లేదు. నేను రోజంతా ఎంజాయ్ చేసి హాయిగా షవర్లో స్నానం చేసి పండుకుంటాం, నీకు ఆ భాగ్యం ఎక్కడిది అన్నాడు. ఒకడుండేసి, నేను హాయిగా తాగుతాను, తిరుగుతాను, సుఖభోగాలన్నీ అనుభవిస్తున్నాను నా శరీరంతో, నీకు ఆ ఛాన్సే లేదు అని వెక్కిరిస్తాడు. ఇంకొకడుండి, నాకైతే మత్తు పానీయాలు, సిగరెట్, గుట్కా అన్నీ అలవాట్లున్నాయి, వాటన్నిటిలో ఉండే స్వర్గాన్ని నేను చూస్తున్నాను, నువ్వేం చూస్తున్నావు అని ఒకడంటాడు. ఇంకొకడు, మేము ఏసీల్లో పడుకుంటాం, అన్నిట్లో ఉంటాం, నీకు ఆ భాగ్యం ఏది అని ఇంకోటి అన్నాడు. ఈ విధంగా రకరకాలుగా వాళ్ళు ఆయన్ని కామెంట్ చేస్తారు. అప్పుడు ఆయన ఒకటే మాట అడిగాడు. వాళ్ళు ఏమన్నారు, మీరు అన్నీ లగ్జరీగా అనుభవిస్తున్నారా? ఒక్క నిమిషం, మీరు అనుభవించే వాటిలో సుఖం ఉందని మీరు అనుకుంటున్నారు, ఆనందం ఉంది అంటున్నారు కదా. నేను ఒక ప్రశ్న వేస్తాను. ఇప్పుడు మీరు బ్రాందీ తాగుతున్నానని చెప్తున్నావు, తాగుబోతు నేను తాగుతున్నానని చెప్తున్నావు. నువ్వు తాగిన తర్వాత కొన్నాళ్ళకు నీ లివర్ చెడిపోకుండా కాపాడుకోగలవా అని అడుగుతాడు. నువ్వేమన్నా మత్తు పానీయాలు తీసుకుంటున్నా అని చెప్తున్నావా? నీ శరీరానికి వచ్చే రోగాలు తప్పించుకోగలవా? నువ్వు సిగరెట్ తాగుతున్నావా? నువ్వు తాగినప్పుడు నీ శరీరంలో వచ్చే మార్పుల్ని నీ తల, నువ్వు తాగకుండా ఒక్క నిమిషం ఉన్నా నీ తల తట్టుకోలేదు, నీ నరాలు తట్టుకోలేదు, అంత దుస్థితిలో ఉంది నీ శరీరం. నరాలు చిట్లిపోయేంత స్థితి నీకుంది, నువ్వు అది లేకపోతే తట్టుకోలేవు. ఒకవేళ అవి దొరకని ప్లేస్కి వెళ్తే నువ్వు తట్టుకోగలవా? నీ శరీరం తట్టుకుంటుందా? ఒకవేళ నీకు దానివల్ల నీకు లంగ్స్ చెడిపోతే నువ్వు తట్టుకోగలవా? నీది ఆ బాధను తట్టుకునే శక్తి నీకుందా అని అడుగుతాడు. మళ్ళీ ఇంకో అతను అడుగుతాడు, నేనేది శరీరంతో సుఖం అనిపిస్తున్నావా? నీకు లైంగికమైన రోగాలు వస్తే ఏం చేస్తావు? వాటిని తప్పించుకోగలవా? సుఖం అని చెప్తున్న నీడలాగానే దుఃఖం ఉంది. ఏంది, పానీపూరీలు తింటారు, అన్ని తింటారు, మేమేం తినలేమన్నావా? నువ్వు తిన్నదాన్ని ఎంతకాలం నీ లివర్ పనిచేస్తుంది, తర్వాత నీకు రోగాలు రావని నమ్మకం ఏంది? వాటి పరిస్థితి ఏంది? అంతదాకా ఎందుకు? ఈ వీన్నింటితో మీరు సుఖపడుతున్న వాటిలో, మీరు చేసే తాగి తందనాడే వాటిలో ఒక్క గుణం ఒక బస్సు నడిపే డ్రైవర్కి ఉంటే మీరు ఆ బస్సు ఎక్కుతారా? అసలు విమానం నడిపే పైలట్కి ఎవరికైనా ఆ తాగుడో మాదక ద్రవ్యాలు ఉంటే మీరు ఆ విమానం ఎక్కుతారా? అసలు ఎక్కగలరా? ఇప్పుడు మీరు చెప్పారు కదా నేను సుఖవంతుడిని కాదని. నేను ఇప్పుడే ఒక మాట చెప్తాను వినండి. నేను గడగడ వణికిపోయే చలిలో కూడా చన్నీళ్ళలో స్నానం చేయగలను, మండు టెండలో కూడా నేను బండరాయి మీద కూర్చోగలను, నా శరీరాన్ని కూర్చోబెట్టగలను. నువ్వు కూర్చోబెట్టగలవా? అంతేకాదు, నాకొచ్చే కోపాన్ని, నీకొచ్చే కోపాన్ని, క్రోధాన్ని, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాన్ని అన్నిటినీ నేను జయించగలను. నా కంట్రోల్లో ఉన్నాయి అవి. ఆ వాటితో పాటు ఈ ప్రపంచంలో ఉండే పంచభూతాలను కూడా నేను భరించగలను. పంచభూతాలు పెట్టే వాటిని నా నాలుక మీద నేను ఎంత వేడైనా పెట్టుకోగలను, ఎంత చల్లనైనా పెట్టుకోగలను. నా శరీరాన్ని నేను జయించాను. మీరు ఒక్కరోజు ఇంకొకరిని కామెంట్ చేయకుండా ఒక్కరోజు బతకగలరా? మీకు సాధ్యమవుతుందా? ఒక్క నిమిషం మీరు కోపం తీసుకోకుండా బతకగలరా? చేయగలరా? ఒక్కరోజు
ఒక గంట కనీసం మీకు కోపం తెప్పించే విషయం జరిగితే 1 గంటన్నా మీరు తట్టుకోగలరా అని అడుగుతాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతో ఉన్నాయి. అక్కడ దాకా ఎందుకు, నేను ఇంత పెద్దవాడిని, నేను ఇక్కడి నుంచి ఈ భారతదేశం మొత్తం అంతా నడిచిపోగలను, మీరు నాతో పాటు నడవగలరా? మీరు బైక్ లేకుండా, మీ కార్ లేకుండా మీరు ఎక్కడికి పోలేరు, కానీ నేను నడిచి వెళ్ళగలను. ఇది ఆత్మస్థితి. ఇది గొప్పతనం. ఈ ఆత్మస్థితిలో ఇంత గొప్పతనం ఉంది. మీరు అనుకుంటున్న ప్రపంచ విషయాలన్నింటిలో సుఖం ఉంది అని చెప్తున్నారే, మీరు సుఖం వెనుక నీడలాగా దుఃఖం ఉంది. కానీ మేము అవన్నీ దాటేసాం. అవన్నీ దేవుని యొక్క అనుగ్రహంతో మేము దాటగలిగాం. కాబట్టి ఇప్పుడు మీరు నన్ను మించిన వాళ్ళ, నేను మిమ్మల్ని మించిన వాడినా ఆలోచించుకోండి మీరే అని ఆయన వెనక్కు కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. వాళ్ళందరి మొహాలు ఇంత అయిపోయినాయి. అంటే వాళ్ళు ఏమి మాట్లాడి ఏమి ఎగతాళి చేశారో అవన్నిటిని తిరిగి తిప్పి చూసుకుంటే వాళ్ళు అవేవీ సాధించలేరు అనే విషయాన్ని వాళ్ళకి అర్థమైపోయింది. అంటే ఒక ఆత్మస్థితికి వెళ్ళినవాడు, అంటే తనలో ఉన్న పరమాత్మను చూసుకున్నవాడు ఎవరైతే ఉంటాడో విశ్వమంతా వాడు అదే చూస్తాడు. విశ్వమంతా అన్ని చూసిన వాడికి ఇక యోగక్షేమాలు ఎందుకండి? విశ్వంలో ఉండేది పరమాత్మే, తనలో ఉండేది పరమాత్మ, రెండు తెలుసుకున్న వాడికి విశ్వంలో ఉండే ప్రతి విషయం వాడిదే, వాడికి కానిదేం లేదు. వాడు ఏది అనుభవించాలని అనుభవించుకోవాడు, కానీ అనుభవించాలని ఆశే లేదు. ఆ ఆశను కూడా దాటిపోయాడు. సత్వగుణం అంటే అది దాటిపోయిన వాడికి దాంతో ఏం అవసరం? వాడు ఆ యోగక్షేమాలతో వాడికి ఏం అవసరం? ఎందుకంటే వాడు ఎప్పుడూ ఆనందంగానే ఉన్నాడు. ఇదేంతో సంబంధం లేకపోయినా వాడు ఎప్పుడూ ఆనందంగానే ఉన్నాడు. ఆ ఆనందంగా ఉన్నవాడికి ద్వంద్వాలు ఎందుకు? వాడికి సుఖం లేదు, దుఃఖం లేదు, రాగం లేదు, ద్వేషం లేదు, జయం లేదు, ఓటమి లేదు, ఏమీ లేదు. అన్నిటినీ సమానంగా చూసే కెపాసిటీ దాటిపోయాడు. ఆ స్థితి కూడా దాటిపోయాడు. అటువంటి వాడు ఇంకా వాడికి నిత్య సత్వగుణంతో ఉన్నాడు. వాడికి కోపం అనేదే రాదు. ఎంత విసిగించినా వాడి కోపం రాదు. ఎందువల్ల? వాడు తన అంతఃకరణాన్ని జయించేశాడు, తన ఇంద్రియాలను జయించేశాడు. బయట ఎంతోమంది శత్రువులను జయించవచ్చేమో, కానీ మన మనసులో ఉండే అంతఃకరణ జయించడం మన వల్ల కాదు. అదే చాలా కష్టమైన విషయం. దాన్ని జయించేశాడు వాడు. అది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్తోంది పరమాత్మ అదే. నువ్వు జయించే స్థితికి తీసుకెళ్ళిపోతుంది ఆనందం. అదే జ్ఞానం. ఆ జ్ఞానం రావాలంటే నువ్వు ఉండాల్సిన పరిస్థితి నిష్కామ కర్మ చెయ్యాలి. ఆ కర్మ ఎలా చేయాలో కూడా చెప్పేస్తున్నాడు. త్రిగుణాలతో కూడుకున్న వేదాల్లో చెప్పిన పనులన్నీ నీకు తాత్కాలికంగా ఇచ్చే ప్రయోజనం అంతా, ఈ పని చేస్తే ఈ ఫలితం వస్తుంది, ఈ పని చేస్తే ఈ ఫలితం వస్తుంది, ఈ జపం చేస్తే ఈ ఫలితం వస్తుంది చెప్పేవన్నీ ఉన్నాయి. అవి చేయొద్దని నేను చెప్పడంలా, చేసినంతసేపు నన్ను వదలొద్దని చెప్తున్నాడు. అది ఆయన చెప్పే విషయం. అలా చేయడం వల్ల నువ్వేమైపోతావు? ఆత్మవాన్, నువ్వు నీ ఆత్మస్థితికి వెళ్ళిపోతావు. అప్పుడు నువ్వు పొందే ఆనందానికి అవధులుండవు. కాబట్టి మా అర్జునుడిని అడ్డగా పెట్టుకొని మనకు చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. మనము ఇవన్నీ చేసేది ఏది? లోకంలో ఉండే ప్రతి పని చేసేవాళ్ళం మనమే. ప్రతిదానికి ఏం ఫలితం వస్తుంది, ఈ పని చేస్తే ఏం వస్తుంది ముందు అడిగేవాళ్ళం మనమే. ఈ పూజ చేయండి, దానివల్ల ఏంది నాకు అని వెంటనే ప్రశ్నిస్తాం. ఈ ఎగ్జామ్, ఈ చదువు, ఈ కోర్సు దానివల్ల నాకు లాభమైంది వెంటనే అడుగుతాం. కానీ జ్ఞానానికి అట్లాంటి అడగాల్సిన అవసరం లేదు. ఎందువల్ల? ప్రపంచంలో ఉండే అన్ని విషయాలకు సంబంధించిన జ్ఞానము, ఆనందము అన్నీ నీకు వచ్చేస్తాయి. ప్రపంచంలో ఉన్న ప్రతిదీ నీకు అనుభవంలోకి వచ్చేస్తుంది. అదే విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ అని మనకు ఆదిశంకరాచార్యుడు చెప్పినట్టుగా విశ్వంలో ఉండేవన్నింటిని కూడా ఆయన నిమిషంలో మనం చేజెక్కించుకోగలరు. దక్షిణామూర్తి స్తోత్రంలో మొత్తం చెప్పేశాడు ఆయన. ఈ దీంట్లో ఉన్న సారాంశం అంతా చెప్పేశాడు. అవన్నీ మనకు అనుభవంలోకి వచ్చేస్తాయి. అప్పుడు అది మాయా ప్రపంచం అనే విషయం మనమంతాకి తెలిసిపోతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు రామాయణంలో సీత మాయ లేడిని చూసి మాయ లేడిని తెచ్చిమని అడుగుతుంది. మనం కథను కథగానే చూస్తాం రామాయణాన్ని, కానీ కథలో అంతా ఇన్నర్ మీనింగ్ ఉంది. సుందరకాండ మొత్తం ఇన్నర్ మీనింగే. పైన ఉండే కథ ఆంజనేయ స్వామి అనుకుంటే ఎంతసేపు లంకా నగరానికి వెళ్ళాలి, ఎంతసేపు రావణాసురుని కొట్టాలి, ఎంతసేపట్లో సీతను తీసుకురావాలి.
అసలు రాముడి దాకా ఎందుకు, సీతే శివధనస్సును ఎత్తింది ఆమె ఆడుకునే సమయంలో. అప్పుడు సీత రావణాసుడిని కొట్టడానికి ఎంతసేపు పడుతుంది? వాడిని కొట్టడం ఎంతసేపు, వాడిని పడేయడం ఎంతసేపు? ఇది కేవలం మనకు సందేశం ఇవ్వడానికి ఇదంతా. ఈ కథలో మనకు కనిపిస్తున్న, మన లోపలికి పోయి చూస్తే అన్ని విషయాలు కనిపిస్తాయి. భారతంలో ఉండే ప్రతి సన్నివేశంలోనూ మనకు సందేశం ఉంటుంది. రామాయణంలో ఇంక చెప్పనే పడలే. ప్రతి అడుగు రాముడు నడిచింది, సీత నడిచింది అంతా కూడా మనకు మార్గ నిర్దేశకం చేస్తుంది. సీత పక్కనే పరమాత్మ ఉన్నాడు. సీత పరమాత్మగా జీవాత్మ మనలాంటివి. మనం ప్రపంచ విషయాలన్నీ చూసి ఆ మాయలో పడి ఆ మాయ కావాలని కోరుకుంటూ పరిగిస్తాం. అలాగే సీత కూడా మనలాగా మన స్థాయికి దిగి వచ్చి ఆ మాయ లేడిని కోడి, పేరు కూడా మాయలేడి. ఆ జింక పేరు మాయలేడిని చెప్పారు. అంటే మాయా ప్రపంచం. ఈ మాయా ప్రపంచంలో మనకి ఎలా కనిపిస్తోంది? చాలా అట్రాక్షన్గా కనిపిస్తోంది. అందుకనే పుష్పితాం వాచ్యం అని ముందు శ్లోకం చెప్తున్నాడు. అది వికసించిన పువ్వులాగా ఆకర్షిస్తూ ఉంటుంది. ప్రపంచ విషయాలు ఆకర్షిస్తాయి కాబట్టి సీతాదేవి ఆమెను ఆకర్షించింది ఆ జింక. అది రంగురంగులది, బంగారు రంగుతో మెరిసిపోయేది. అటువంటి రంగుల ప్రపంచమే మన ముందుండే ప్రపంచం. ఆ ప్రపంచాన్ని చూసి మనం వ్యామోహంలో పడిపోయేసి దానిలోనే లీనమైపోతున్నాం. అదే కావాలి పట్టుబడుతున్నాం. పట్టుబడితే వచ్చే సమస్యలు ఏముంటాయో తర్వాత సీతాదేవి చరిత్ర చూపించేసింది. అదే ఆమె చెప్పిన సందేశం. దాన్ని మాయలేడిని లేదని ఆమె తెలియదా? ఆమె పుట్టినప్పుడే భూమిలోంచి పుట్టిన ఆమె, పుట్టినప్పుడే అంత అద్భుతంగా శివధనుస్సు ఎత్తిన ఆమెకు తెలియని విషయం ఉంటుందా? అంటే మనకు సందేశం ఇస్తున్నారు. ఆ కథ ద్వారా వాళ్ళు చెప్పదలుచుకున్నారు మనకి. పరమాత్మ మనలోనే లోపల కూర్చో ఉన్నా కూడా మనం ప్రపంచ విషయాలు వెతుకుతూ పోతున్నాం, కానీ లోపలే ఉన్న పరమాత్మను పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు అని చెప్పడానికి ఆ సీతామాత కథ అలా పెట్టారన్నమాట. వాళ్ళు రామాయణంలో చాలా అద్భుతమైన లోపల విషయాలు ఉన్నాయి. ఊరికే కథలాగా చదువుకుంటే కథ అనిపిస్తుంది, లోపలికి పోయి చూడాలి. చాలా అద్భుతమైన విషయాలు. ఇంకా సుందరకాండ చెప్పడం వల్ల ఆంజనేయ స్వామి ప్రతి క్షణం ప్రతి మాట అంతా లోపల ఇన్నర్ మీనింగ్ పెట్టి చెప్పారు సుందరకాండ అయితే. అంత అద్భుతంగా ఉంది దాంట్లో. ఇక్కడే మనకు తెలిసిపోతుంది ప్రపంచ విషయాల మీద ఆకర్షించబడి జీవాత్మ దాని వెంటబడి తర్వాత ఏమైనా కష్టాలు కొని తెచ్చుకుంటున్నాడు అని చెప్పడానికి సీతామాత అలా అడిగింది. అంటే పక్కనే పరమాత్మ ఉన్నాడు. మరి ఆ పరమాత్మనే అడిగింది తెచ్చిము. మనం కూడా మన లోపల ఉన్న ఆత్మ చెప్తేనే మన మనస్సు పనిచేస్తుంది. ఆత్మ మనకు ప్రేరేపించదు. మనసు ప్రేరేపిస్తే దాన్ని అమలు చేస్తుంది, దానికి సందేశం పంపిస్తుంది. ఇప్పుడు సూర్య భగవానుడు ఏ విధంగా కాంతి ఇచ్చి మనకు కాంతి ద్వారా మన జీవశక్తి ఇస్తున్నాడు, అలాగే పరమాత్మ కూడా అంతే. నువ్వు అడిగితే నీకు అన్నీ ఇస్తుంటాడు. నువ్వు వెనక్కి తిరిగి పరమాత్మే కావాలని అడిగేంత వరకు నీ పరిస్థితి. అందుకని ఆమె లంకలో కూర్చున్న సేపు రాముడిని దోచుకుంటూ కూర్చుంది, రాముడే కావాలి. ఆంజనేయ స్వామి వచ్చి కూడా రావణాసురుని కొట్టా అంటే ఒప్పుకోలేదు. రాముడు రావణాసురుని చెప్పింది. ఎందుకు? పరమాత్మే కావాలి, నాకు పరమాత్మే కావాలని పట్టుబడిన. అదంతా ఇన్నర్ మీనింగ్ అండి. పైన కథలాగా ఉంటాయి. భారతంలో ప్రతి కథ కూడా అంతే. లోపల అంతరార్థం వేరే. అన్ని పురాణ కథలు అన్నింటి వెనక లోపలికి పోయి చూస్తే చాలా ఆత్మ సంబంధమైన విషయమే ఉంటుంది. అన్ని కథల్లో అదే ఉంటుంది, వేరే ఏమి ఉండదు. కానీ బాగా పరిశీలనగా చూడాలి. మనకు లలితాశాస్త్రం మనం చూసాం. లలితాశాస్త్రం మొత్తం వెనకంతా ఆత్మ గురించి ఆత్మ విద్య, మహావిద్య, శ్రీ విద్య, అక్కడ ఆత్మ గురించి చెప్పారు. ఆత్మ గురించి లేని విషయాలు లేవు. మనకున్న స్తోత్రాల దగ్గర నుంచి మన దగ్గర పురాణాల దగ్గర నుంచి అన్ని ఆత్మ సౌందర్యం గురించి చెప్పారు. ఆ సౌందర్య లహరి కూడా జపం స్టార్ట్ కాబోతుంది మనకి. సౌందర్య లహరి కూడా అదే చెప్పారు. ఆయన చెప్పింది ఆత్మ విషయమే, దాంట్లో చెప్పింది కూడా. ఆ ఆత్మను పొందే మార్గాన్ని చూపించాడు. ఆ ధ్యాన ప్రక్రియ అంతా చెప్పేశాడు ఆయన సౌందర్య లహరిలో. అలాగే శివానంద రేపు మొదలవుతోంది. దాంట్లో కూడా ధ్యాన ప్రక్రియ మొత్తం చెప్పేశాడు. పరమాత్మను పొందే మార్గాన్ని మొత్తం చూపించేశాడు దాంట్లో ప్రతి శ్లోకం ద్వారా. ఇప్పుడు అదే విషయాన్ని భగవద్గీతలో కూడా స్వామి మనకు చెప్తున్నారు. ఏమని? నువ్వు నిర్ద్వంద్వంగా ఉండాలి, సత్వగుణంతో ఉండాలి, మళ్ళీ నిస్త్రైగుణ్యం 3 గుణాలు దాటిపోవాలి, యోగక్షేమాలను కూడా వదిలేయాలి. అవన్నీ వదిలితే నీవు ఆత్మవాన్, నువ్వు ఆత్మ సౌందర్యాన్ని పొందుతావు.
ఆ ఆత్మ ఆనందాన్ని పొందుతావు. అదే అసలైన జీవిత లక్ష్యం. ఇది తెలుసుకో అర్జున అని ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తున్నారు పరమాత్మ. తర్వాత శ్లోకం 46 శ్లోకం. యావానర్ధ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. యావానర్ధ ఉదపానే, ఇక్కడ ఉదాహరణ శ్లోకంలో ఇచ్చేశారు. యావానర్ధ ఉదపానే, ఏవైతే ఈ నిష్కామ కర్మ ద్వారా చేసే వాటన్నింటినీ సర్వ వేదేషు, వేదాల్లో చెప్పబడినవన్నీ మనం చేస్తూ పోతున్నాము. అటువంటివన్నీ ఎటువంటివట? చిన్న ఉదపానే, చిన్న బావి లాంటివి, చిన్న నీటి చలమ లాంటివి. అవి నీటి గుంటలాగా ఉంది. ఆ నీటితో మనం సంతోషపడిపోతున్నాం. ఇప్పుడు ఒక బావి ఉంది, ఆ బావిలో నీళ్లు మనం వాడుకుంటున్నాం, ఇంట్లో అన్నిటికీ వాడుకుంటున్నాం. మనం తాగడానికి దగ్గర నుంచి, మన నిత్యకృత్యాల దగ్గర నుంచి అన్నిటికీ ఆ నీళ్ళే వాడుకుంటూ ఉన్నాం. ఈ వేదాల్లో నుంచి చెప్పిన సకామ కర్మ అంతా కూడా సర్వవేతాన్ సర్వేషు వేదేషు. ఒక చిన్న బావి వల్ల నువ్వు ఎన్ని లాభాలు పొందుతావో అన్ని లాభాలు పొందే రకంగా నీ జీవితానికి కావాల్సిన మొత్తం వేదం ఇచ్చేసింది. కానీ ఇప్పుడు ఎవరన్నా వచ్చి మన ఇంటికి వచ్చి, మన బావి ఎండాకాలం ఎండిపోతుంది, మన ఇంట్లో ఉండే బావి, దాంట్లో నీళ్లు ఉండవు. కానీ ఎవరో ఒక ఆయన చూశాడు, అయ్యో మీరు ఇంత ఇబ్బంది పడుతున్నారా ఎండాకాలం వస్తే, అక్కడ దాకా ఎందుకండి, ఈ కొద్ది నీటితో ఎందుకుంటారు, ఈ కొద్ది నీటి కన్నా ఎక్కువ ఉండే నీరున్నది, అది పక్కనే చాలా దగ్గరలోనే గంగా నది ఉండింది, అక్కడికి పోండి అని ఎవరు చెప్పారనుకోండి, వెంటనే మనం అక్కడికి పరిగిస్తాం. అయ్యో ఇక్కడికన్నా చాలా గొప్పగా ఉందా, అక్కడికి పోదాం అని వెళ్తాడు. కానీ సకామ కర్మ చేసేవాడు ఏం చేస్తాడు, అవంతా నాకు వద్దండి, అదంతా వైరాగ్యం అంతా నాకు నచ్చదు, నేను ఇక్కడే ఉంటాను అని మనం చెప్తాం. అంటే తాత్కాలికమైన వాటికి, ప్రపంచంలోని సుఖాల కోసం మాత్రమే తహతలాడేవాళ్ళంతా ఏం చెప్తారు, మాకు నీళ్లు చాలండి, మాకేం ఆ గంగా నీళ్లు మాకేం అవసరం లేదు అని చెప్పేస్తాం. అలా చెప్తున్నారు, శ్లోకంలోనే ఉపమానం పెట్టి చెప్పేస్తున్నారు. సర్వత సంప్లూతోదకే, ఉదకం. ఆ ఉదకం నీరు ఎటువంటిదట, బాగా మంచి జలాశయం అట, పెద్ద జలాశయం ఉందట, జ్ఞానం అనే జలాశయం ఉంది. మీరంతా ఈ సకామ కర్మలు చేసుకుంటూ ఒక చిన్న బావిలో వచ్చిన నీటిని సర్దుకున్నట్టుగా, అన్నిటికీ ఉపయోగించుకుంటున్నట్టుగా ఆ వేదాల్లో చెప్పిన సకామ కర్మలు చేసుకుంటూ పోతున్నారు. దానికన్నా గొప్పతున్నది, పెద్ద జలాశయమే ఉంది. ఆ జలాశయాన్ని వదులుకుంటున్నారు ఎందుకు? హాయిగా ఆ జలాశయానికి వెళ్ళండి, దాంట్లో ఆనందం తప్ప ఇంకేం లేదు. మీకు ఎప్పుడూ ఆనందం ఉంటుంది, ఎప్పుడూ మీకు నిత్య అవసరాన్ని తీరిపోతాయి. ఏ వేదాల్లో చెప్పిన సకామ కర్మలు నీకు ఎన్ని ప్రయోజనాలు కావాలో అంతకన్నా ఎక్కువ ప్రయోజనాలు దాంట్లో వస్తాయి. ఎందుకంటే పెద్ద జలాశయం అది. ఏదది? ఆనందం, నిష్కామ కర్మ. నువ్వు కోరికలు లేకుండా చేసే కర్మ వల్ల నీకు వచ్చే ఆనందం, ఆ ఆత్మ ఆనందం, అదే బ్రాహ్మణస్య విజానత. అది ఎటువంటిది? అంతఃకరణ శుద్ధి చేసే బ్రహ్మానంద స్థితి. ఆ బ్రహ్మ విద్య వల్ల వచ్చే ఆనంద స్థితి ఎంత గొప్పదయ్యా అంటే అది పెద్ద జలాశయం లాంటిది, నీ ఇంట్లోని చిన్న బావి లాంటి కాదు. ఈ చిన్న బావిలోనే నీకు ఇన్ని నిత్యావసరాలు తీరుతున్నప్పుడు పెద్ద జలాశయంలో తీరుతాయి కదా. కాబట్టి ఆ పెద్ద జలాశయానికి వెళ్ళండి అనే విషయాన్ని మనకు స్పష్టంగా ఈ శ్లోకంలో ఉదాహరణ వాళ్ళే ఇచ్చి చెప్పేస్తున్నారు, భగవంతుడే ఇచ్చేసి చెప్పేస్తున్నారు. ఏమని? యావానర్ధ ఉదపానే. నీవు దేనికోసం, నీ అర్థం దేనికోసం, నీ ఉపయోగాల కోసంగా, నీ జీవితంలో ఉండే అన్ని ఉపయోగాల కోసంగా, నీటి కోసంగా చిన్న ఉదపానే, చిన్న బావి, దాంట్లో ఎక్కువ నీళ్ళు కొద్దిగా ఉండే దాంట్లోనే, దాన్ని నువ్వు హాయిగా వాడుకుంటూ సుఖంగా జీవిస్తున్నావు అనుకుంటున్నావు, అలా జీవించేస్తున్నావు. కానీ అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి నీకు? ఆ కొద్ది జరము. తావాన్ సర్వేషు వేదేషు. వేదముల ద్వారా వచ్చిన కర్మల ద్వారా నువ్వు ఆ కర్మలు చేసుకుంటూ ఈ జపం చేస్తే ఈ ఫలితం వస్తుంది, ఈ హోమం చేస్తే ఈ ఫలితం వస్తుంది అనే దగ్గరే అయిపోయినావు. అదే నిష్కామంగా చేసుకుని పెద్ద జలాశయం ఉంది అక్కడ.
ఇవన్నీ చిన్న చిన్న ఆనందాలు. ఇంతకన్నా పెద్ద ఆనందం ఉంది ఆ బ్రహ్మజ్ఞానంలో. అటువంటి ఆనంద స్థితి, ఆ సొంత ఇంటికి వెళ్ళిపోయే దారి, అది చాలా సులభమైంది. అక్కడికి రాండి అంటే మీరు రానంటున్నారు. పెద్ద జలాశయం ఉందని చెప్తున్నారు, రానంటున్నారు. ఆ పెద్ద జలాశయం, చిన్న జలాశయం ఇచ్చేవన్నీ దాంట్లో ఉంటాయి, మళ్ళీ లేకుండా ఏం లేవుగా, నీకు అన్నీ ఉంటాయి. మరి ఎందుకు వద్దంటున్నారు మీరంతా? రండి రండి, మా పెద్ద జలాశయానికి రండి అని పరమాత్మ చెప్తున్నాడు. ఎంత బాగా ఎగ్జాంపుల్ ఆయన ఇచ్చాడు. ఏమని? యావానర్ధ ఉదపానే, దేనికోసమైతే నువ్వు చిన్న చలమలో ఉండి నీటి కోసంగా ఆ నీటినే వాడుకుంటూ సర్దుకుంటూ ఏ ప్రయోజనం, అర్థం అంటే ప్రయోజనాలు, వేటి కోసమైతే నీ నిత్య జీవితానికి కావాల్సిన అన్నింటి కోసం వాడుకుంటున్నావో, ఏం వాడుకుంటున్నావు? సర్వ వేదేషు, అన్ని వేదాల్లో ఉండే సారాంశంగా ఉండే ఆ కర్మ సిద్ధాంతాన్ని పట్టుకొని చేసుకుంటున్నావో, నేను చెయ్యొద్దని చెప్పలేదు, చెయ్యి, ఆ నీళ్లు వాడుకో. కానీ ఇంతకన్నా గొప్ప నీరుంది బయట. అది ఆ జలాశయం ఎప్పటికీ ఎండిపోదు, ఎప్పటికీ ఉంటుంది, ఎల్లకాలం ఉంటుంది. ఇవి తక్కువ ఆనందాన్ని ఇస్తాయి, కానీ అది ఎక్కువ ఆనందం. అటువంటి జలాశయానికి రా. నీకు అక్కడ ఏమొస్తుంది? బ్రాహ్మణస్య విజాత. బ్రాహ్మణస్య అంటే ఇక్కడ బ్రాహ్మణ కులం కాదు, బ్రహ్మజ్ఞానం అనే ఒక అంతఃకరణ శుద్ధి ఉండేవాడు, గొప్పవాడు, గొప్ప యోగి. అటువంటి వాడు, ఆ బ్రహ్మజ్ఞానం ఉండే ఆ బ్రాహ్మణుడు, ఆ బ్రాహ్మణుడు పొందే ఆనందం ఎటువంటి అంటే, ఆ పెద్ద జలాశయంలో ఉండే వాటిని వాడుకుంటూ వాడు హాయిగా జీవిస్తున్నాడు. మీరెందుకు చిన్న జలాశయం పెట్టుకొని దాని దగ్గర ఉండిపోతారు? అక్కడికి రండి అని పిలుస్తున్నాడు భగవంతుడు. ఎంత సులభంగా పిలిచేశాడు చూడండి, ఎంత చక్కగా చెప్పేశాడు. నేను సకామ కర్మ చేసుకుంటూ, వేదాలు చెప్పిన కర్మలు చేసుకుంటూ, ఆనందం, చిన్న చిన్న ఆనందాలకే ఇదే ఆనందం అనుకుంటే అక్కడే కూర్చొని ఉండిపోతున్నారు. దానివల్ల ఏమవుతుంది? మీరు ఇహలోకాన్ని సుఖపడతారు, పరలోకానికి రాకుండా ఓన్లీ స్వర్గలోకానికి పోతారు, అంతే. అంతకుమించి ఏం జరగదు. మీరు చేసే పుణ్యాన్ని బట్టి, పాపాన్ని బట్టి, పుణ్యం చేస్తే పుణ్యలోకాలకి, పాపం చేస్తే నరకలోకానికి పోతూ ఉంటారు. అంటే పుట్టడం సావడం అనే చక్రంలో ఇరుక్కొనే ఉంటారు దీనివల్ల. కానీ నా దగ్గర పెద్ద జలాశయం ఉంది, ఆ జ్ఞానం అనే జలాశయం, ఆత్మానందం అనే జలాశయం ఉంది. అది ఎటువంటిది? సర్వత సంప్లోదోదకే, ఆ ఉదకము నిండి నిబిడీకృతమే పెద్దగా జలాశయం, పెద్ద జలాశయం ప్రవహిస్తుంది. ఆ జలాశయంలోకి రండి, దాంట్లో ఆనందం ఉంది. దాన్ని ఆనందాన్ని పొందండి. పొందారనుకో మీకు ఇంకా దేంతో అవసరం లేదు. ఈ చిన్న బావులంతా మీకు అవసరం లేదు. పెద్ద బాగుంది, పెద్ద జలాశయం, అది ఆనందం అనే జలాశయం. ఆ జలాశయంలోకి రండి. అప్పుడు నువ్వేమైపోతావు? బ్రాహ్మణస్య విజానత, నువ్వు బ్రహ్మజ్ఞానం అవుతావు. ఆ బ్రహ్మజ్ఞానం అయితే నువ్వు సాధించలేదంటూ లేదు. నీ శరీరంలో ఉండే అంతఃకరణ శుద్ధి దొరుకుతుంది. అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలని జయించేస్తావు. నీ శరీరాన్ని జయిస్తావు, అన్నిటిని జయించేస్తావు, ప్రపంచాన్ని జయించే శక్తి వస్తుంది. ఎంతకంటే ఏం కావాలి నీకు? నువ్వు సుఖంగా జీవించే మార్గం నేను చెప్తున్నాను, రా, అక్కడికి వచ్చేసేయి, హాయిగా ఉండు అని ఇంత సులభంగా చెప్పేస్తున్నాను పరమాత్మ. అంటే మనల్ని మనం శుద్ధి చేసుకోవడానికి ఉండే ఏకైక మార్గం నిష్కామ కర్మ. అంటే నువ్వు ప్రపంచ విషయాల్లో ఉంటూ కూడా నువ్వు సుఖంగా జీవించే మార్గం ఉంది. అయ్యా మేము ఒక ఆత్మ గురించి విచారణ చేసి, ఆ అభ్యాసం చేసి, ఆ యోగం చేసి అట్టే నేను పరమాత్మను పొందని అనుకుంటున్నారు కదా ఇప్పటిదాకా. మీరు లేదు, సులభమైన మార్గం ఇక్కడే ఉంది. నువ్వు చేసే ప్రతి పని కూడా ఈశ్వరార్పణగా ఇచ్చేసావా, నీకు ఆ మంచి జలాశయం దొరుకుతుంది. చిన్న బావి కాదు, పెద్ద జలాశయం లభిస్తుంది. అక్కడికి వచ్చేసాయి. నువ్వు ఇక్కడ ఎన్ని పనులు చేస్తున్నావో అంతకన్నా ఎక్కువ ఆనందం పొందుతావు. వేటి ఏ ఆనందం కోసం ఇక్కడ చేస్తున్నావో వీటన్నింటి మించి ఆనందం నీకు లభిస్తుంది. లేదండి మా చిన్న బావిలో నేను గుడ్డలు ఉతుక్కుంటా అని, అక్కడ పెద్ద జలాశయం, ఎన్ని గుడ్డలు ఉతుక్కున్నా ఇబ్బంది లేదు. లేదండి మేము రోజు స్నానానికి వాడుకుంటాను, అక్కడికి పో, ఇంకా ఎక్కువ నీళ్లు, ఎప్పటికీ ఎండిపోదు. అది నీకు ఎండాకాలం వస్తే ఎండిపోతుంది, నీరు తగ్గుతూ ఉంటుంది రోజు రోజుకి, కానీ అక్కడ తగ్గేది ఉంది. ఈ జలాశయం ఎప్పటికైనా ఎండిపోతుంది, కానీ అది ఎండిపోదు, ఎప్పటికీ ఉంటుంది. అక్కడికి వచ్చేసి శ్లోకంలోనే ఉపమానం పెట్టి చెప్పేశారు. అది కృష్ణ పరమాత్మ గొప్పతనం.
ఈ శ్లోకం ఎంత గొప్ప చెప్పాడండి. యావానర్థ ఉదపానే, యావానర్థ ఏ ప్రయోజనం కోసంగా అయితే ఉదపానే చిన్న బావి లాంటి దాని చలమ లాంటిది వాడుకుంటున్నావో అది ఎట్లా తాన్ సర్వేషు వేదేషు వేదాల్లో చెప్పబడినటువంటి ఆ కర్మకాండ గురించి సకామ కర్మల గురించి చెప్పిన వాటన్నిటినీ ఒక చిన్న బావిలో నీళ్లు వాడుకుంటున్నట్టుగా ఎట్లా వాడుకుంటున్నావో దానికన్నా గొప్పది ఏంటంటే సర్వత సంప్రదోదకే పెద్ద జలాశయం ఉంది. ఆ జలాశయం ఆనందం అనే జలాశయం అక్కడికి వచ్చేసాయి. ఈ చిన్న చిన్న ఆనందాలకే నువ్వు ఇంత పొంగిపోతున్నావు కదా, ఇంకా పెద్ద జలాశయానికి వస్తే నీకు అన్ని అర్థాలు సర్వ ఎన్ని ప్రయోజనాలు కావాలంటే అన్ని ప్రయోజనాలు దాంట్లో ఉన్నాయి, ఆ జలాశయంలో ఉన్నాయి. అప్పుడు నువ్వు బ్రాహ్మణత్వ బాగా బ్రహ్మజ్ఞానం పొంది నీ యొక్క మనసు శుద్ధి చేసుకొని నిలబడ్డావంటే ముందు చెప్పిన దాంతో సంబంధం. ముందులో ఏం చెప్పాడు, 5 సాధించావంటే నువ్వు హాయిగా ఈ జలాశయంలో కూర్చొని అన్నీ నీ గుడ్డలు ఉతుక్కోవచ్చు, అంటు తోముకోవచ్చు, స్నానం చేస్తావా స్నానం చేయొచ్చు, నీకు చెట్లు పెంచుకుంటావా పెంచుకోవచ్చు, ఎన్ని రకాలు చేసుకుంటావో అన్ని రకాల నీళ్ళు అక్కడ ఉన్నాయి, నువ్వు అన్నీ వాడుకోవచ్చు. నేను నిత్య జీవితానికి కోసం మొత్తం ఉన్నాయి. ఇంతకంటే ఏముంటుంది? నీకు కావాల్సినవన్నీ ఇస్తున్నప్పుడు ఇంకేం కష్టం? బ్రహ్మజ్ఞానం తెలుసుకోవడానికి నిష్కామంగా ఉండడానికి వచ్చాయి, నా దగ్గరికి వచ్చాయి. మన సొంత ఇంటికి పోదాం రా, సొంత ఇంట్లో నీకు అన్నీ ఉన్నాయి రా, నీకు లేనిదంటూ లేదు వచ్చేసి అని ఇంత సులభంగా కృష్ణ పరమాత్మ మనకి చెప్పేస్తున్నాడు. ఎంత బాగా చెప్పాడు అండి. చిన్న శ్లోకంలో ఆయనే ఉదాహరణ పెట్టి ఆయనే చెప్తున్నాడు. కాబట్టి నిశ్చయంగా అంటే వ్యవసాయాత్మిక బుద్ధి, అది నిశ్చయ బుద్ధి అంటే ముందు చెప్పేశారు శ్లోకం వ్యవసాయాత్మిక బుద్ధి అని. అదే విజాత ఆ వ్యవసాయాత్మిక బుద్ధితో నిలబడి నువ్వు దీన్ని సాధించుకోవచ్చు అనే విషయాన్ని మనకు ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు కృష్ణ పరమాత్మ. ఇది ఈరోజు భగవద్గీతలో సాంఖ్య యోగంలో 45-46 శ్లోకాలు తెలుసుకున్న విశేషాలు.